తండ్రి. క్రీస్తు పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు నాయన. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాను కన తండ్రి. అయ్యా గత సంవత్సరం నాయన కాపాడిన తండ్రి, ఈ నూతనంగా నాయన ఈ నూతన జీవితాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి, ఈ రోజును చూడక ఎంతమంది నాయన మరణించినప్పటికీ తండ్రి సజీవుల లెక్క నాయన నువ్వు ఉంచిన వంట కేవలం నీ దయమైన తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ సంవత్సరంలో నా తండ్రి మంచి నాయన మార్పు కలిగి నాయన మేము బ్రతుకుతున్న నాయన. అయ్యా ఉన్నతంగా నాయన నీ పనులు చేస్తున్న తండ్రి, భయభక్తులు కలిగి బ్రతికిన నాయన నా తండ్రి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని దేవానికి వందనాలయ్యా. ఇంతవరదాకా నువ్వు తోడైనందుకే వందనాలు తండ్రి. పాడిన పాటలను తోడినందుకే వందనాలు నాయన. ఈ రోజు నా తండ్రి ప్రతి చోటు జరుగుతున్న ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దేవానికి వందనాలు నాయన. నీ కుమారుడు నాయన వాక్యం చెప్తుండగా నాయన తోడినందుకేనా ఉంటున్న మాకు నాయన వెనుక చూసి ప్రేమించవలసిన దయచి తండ్రి. ఇది మొదలుకొని నాయన ముగింపు వరకు నువ్వే తోడైంది. ప్రార్థన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం, బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకొనే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకే. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకే. ఆ దేవుడే నీకిచ్చెను తనలోని భాగాన్ని పంచెను, తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి బ్రతుకు ఇచ్చెను. బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా. ఆత్మకే చావు లేదని నీకు తెలుసా.
తెలుసా? ఆత్మలేని ఏ దేహమైనది శవమే. ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఆత్మలేని ఏ దేహమైనది శవమే. ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఈ మరణ దినము రాసాడని ఆ దినము వరకు బ్రతకాలని తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావు నీవని బ్రతుకిచ్చిన దేవుని నువ్వు మరచుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకొనే ఈ లోకం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తానూరి పెట్టుకొనుటే చేసిన నేరం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం తనకు తానూరి పెట్టుకొనుటే చేసిన నేరం. చేశాడు అతడు అన్యాయము, చేరింది ఆత్మ పాతాళము. కాలాలి ఆత్మ కలకాలము, తన ఆత్మకే లేదు మరణము. మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా? ఇది దేవునికి న్యాయమే. మనిషి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకే విలువ తెలియక ఆత్మహత్య చేసుకొనే ఈ లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకొనే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకో వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. దేవుని కోసం పుట్టావు నీవు, దేవుని కోసం
బ్రతకాలి నీవు. పిల్ల పాప బంధువులంత బొమ్మలేనని మట్టిలోకి పోయేవారు వట్టివారని. పిల్ల పాప బంధువులంత బొమ్మలేనని మట్టిలోకి పోయేవారు వట్టివారని. ఏదో లేదని ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు. ఎవరో రారని సువార్తమానకు. చదవులని పదవులని పరుగులు తీసి ఉద్యమాలే ఊపిరంటూ రకలు వేసి. చదవులని పదవులని పరుగులు తీసి ఉద్యమాలే ఊపిరంటూ రకలు వేసి. లోకమంత సంపాదించుకున్నా నీ చావుతో మిగులుతుంది సున్నా. లోకమంత సంపాదించుకున్నా నీ చావుతో మిగులుతుంది సున్నా. మతం మత్తు ధనం దగా దేవుడే దిక్కు. తెలుసుకొని వదులుకోకు పరలోకపు హక్కు. మతం మత్తు ధనం దగా దేవుడే దిక్కు. తెలుసుకొని వదులుకోకు పరలోకపు హక్కు. ఏదో లేదని ప్రభుని విడువకు. ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ఎవరో రారని సువార్తమానకు. వట్టినని మట్టినని వల్లించకు. పురుగునని ధూళినని ప్రార్థించకు. వట్టినని మట్టినని వల్లించకు. పురుగునని ధూళినని ప్రార్థించకు. రాజులైన యాజకులే మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. రాజులైన యాజకులే మీరు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు. నిజం తెలిసి గతం మరిచి దేవునికై బ్రతుకు. ప్రాణముండగానే నీవు పరలోకం వెతుకు. నిజం తెలిసి గతం మరిచి దేవునికై బ్రతుకు. ప్రాణముండగానే నీవు పరలోకం వెతుకు. ఏదో లేదని ప్రభుని విడువకు. ఎవరో రారని సువార్తమానకు. దేవునికి స్తోత్రం. జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు ఫలాలెందుకు. పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు ఫలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని.
తెలుసుకో, గ్రహించి మసులుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసనని, ఆ దేవుడి పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసనని, ఆ దేవుడి పని నీవు చేయాలని. ప్రభుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. గమనించు దేవుని మనసులో ఆవేదన, వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. వర్క్ ఈజ్ వర్షిప్, దేవునితో ఫెలోషిప్. ఆరాధనా ఆరాధనా, ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, ఆజ్ఞలు నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటయే ఆరాధనా. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అర్పణారాధనలు దేహంతో జరగాలి. మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి. ఆరాధనా ఆరాధనా, ఆత్మను రక్షించుటయే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, ఆజ్ఞలు నెరవేర్చుటయే ఆరాధనా. స్తుతి చేయుటే కాదు ఆరాధనా, దేవుని పని చేయుటయే ఆరాధనా. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు.
ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు. ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి. బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 11వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. నాతో పాటు అనండి. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యమేలాగు నిలుచును. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెలగొట్టుచున్నారు. అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. ప్రారంభ ప్రార్థన నుండి ఇంతవరకు మాకు తోడై ఉన్నందుకు మీకు వందనాలు దేవా. పాటల్లో తోడుగొన్నందుకు వందనాలు. అవి పాటలు కాదు దేవా, మా జీవిత పాఠాలుగా గమనించే సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే దేవా, మా నోటితో మా పెదవులతో మిమ్మల్ని ఆరాధించకుండా మీ ఆజ్ఞలను నెరవేర్చి మా జీవితంతో మిమ్మల్ని ఆరాధించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు వాక్య పఠనంలో మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు దేవా. క్రీస్తు నానాడు దేవా ఎన్నో మాటలు అన్నారు, అయినప్పటికీ మౌనంతో వారందరికీ సమాధానం చెప్పి దేవా మా ఆత్మ రక్షకుడై దేవా ఆనాడు తన జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచాడు. తన జీవిత పాఠాలు నేర్చుకుంటున్న మేము దేవా మా అన్నయ్యన క్రీస్తులాగానే మా బ్రతుకులు మార్చుకొని దేవా క్రీస్తు వల్ల మేము బ్రతుకున్నట్లు సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఇది మొదలుకొని అంతం వరకు మీరే కృపతోడుగా పరిశుద్ధాత్మ సహాయంతో మంచి మాటలు మాకు వినిపింపజేస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆలోచనగా వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరం ప్రభు సన్నిధిలో ఉన్నామనే సంగతి మర్చిపోకూడదు. ఏమండి, చిన్నపిల్లల్ని దయచేసి వారి కోపం రేపకండి. ఏమండి, వారి అవసరతలు ముందే గమనించండి. చిన్నపిల్లని తీసుకొని మేము బయటికి వెళ్ళిపోతున్న కారణం చేత మీరు వాక్యానికి దూరం అవుతున్నారు, ఆరాధనకు దూరం అవుతున్నారు. ఈ సంగతి మీరు మర్చిపోకూడదు. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాశూరుడమైన మా కన్న తండ్రి, పరలోకమందున్న దేవుడా, మమ్మల్ని ప్రేమించి ఈ ఆదివారాన్ని మేము కోల్పోకుండా అయ్యా మమ్మల్ని మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు వందనాలు. ఈ స్థలమందున్న మేము మీ మాటలకు అందరం విధేయులమై
నాయన మీ మాటలందరూ ప్రభ తూచా తప్పకుండా పాటించే జ్ఞానాన్ని బుద్ధిని సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఓకే ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి అందరూ అటెన్షన్గా ప్రభు వాక్యాన్ని వినాలి. దయచేసి చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు అందరూ రాసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్య పఠనం లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడిన మాట అండి. ఒకసారి మరోసారి విందాం. 17వ వచనం. తనకు తానే విరోధముగా వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును. అర్థం చేసుకుంటున్నారండి? తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి ఇల్లును కూలిపోవును అని మాట రాశారండి. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును అని రాశాడు. అవునా కదా? సాతానుకును ఇంటికిని సంఘానికి సంబంధం చెప్తూ మాట్లాడుతున్నారండి ఆయన. యేసు ప్రభు ఏది ఊహాజనితంగా ఉపమానాలుగా తీసుకోడు ఆయన చెప్పారు అని అంటే ఖచ్చితంగా వాటికి సంబంధం ఉంటుందని అర్థం. సాతాను రాజ్యానికి ఇంటికి సంఘానికి సంబంధం ఏంటి? ఏమండి, సాతాను సామ్రాజ్యం ఎక్కడ, మన ఇల్లు ఎక్కడ, అలాగే సంఘం ఎక్కడ? ఈ మూడిటికి పోలుస్తూ మాట్లాడుతున్నారంటే దేనికో ప్రతిదానికి లింక్ ఉందన్నమాట. మన అర్థం చేయించడానికి ఆయన అబద్ధం చెప్పరు. ఏమండి, ఇల్లును సంఘంతో చూపిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో సంఘం పాడేయాలని ఆలోచన ఉందా, నీ ఇల్లు పాడైపోతుంది అన్నాడు. అవునా కదా? సాతాను డెవలప్ అవుతున్నాడు, సాతాను బలవంతుడుగా మారుతున్నాడు అంటే తనకు తాను ఎప్పుడు విరోధంగా ఆడువాడు. వాని అనుచరులు కానీ వాడు కానీ వారిలో వారికి విభేదాలు ఉండవు. కాబట్టే సాతాను సామ్రాజ్యం అని విస్తరిస్తుంది. ఈ లోకం నాకు అప్పగించబడింది అని బలంగా వాదిస్తున్నాడు. అతనిలో అంత ఐక్యత ఉందని చెప్తున్నాడండి. ఇల్లు కూడా అంతే. నీకు నువ్వుగా వేరుపడుతున్నావా, నీ ఇల్లు కూలిపోతుందని అర్థం. అంతే, ఇంకేం లేదండి. మన ఇల్లులో బాగుండాలి అని అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో చాలా ఐక్యత అనేది ఉండాలి, చాలా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఏమండి, ఇంటిలో ఉన్నవారు ఎవరైనా సరే మీ ఇల్లు జాగ్రత్తగా ఉండాలి, అది బలంగా ఉండాలి, నిలవాలి అని అంటే ఇంటిలో, మరలా చెప్తున్నాను నేను, ఆ సభ్యుల మధ్య సఖ్యత అనేది చాలా అవసరం, అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. ఒక మాటలు చెప్పాలంటే పెద్ద మనసు అవసరం. ఇది లేకపోతే పడిపోతుందని చెప్పాడు. నేను కాదు సుమ, ప్రభువే చెప్పాడు. సాతాను సామ్రాజ్యానికి ఇల్లుకు పోలికేంటి ఒకసారి ఆలోచించండి అని చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అర్థం. కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులారా, మీ ఇంటి పట్ల మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీలో విభేదాలు వచ్చినా, మీలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ తరతరాలు అనుభవిస్తాయి. మీకు కంటికి కనిపించేంత వరకే ఆలోచించకండి, మీ మనసుకు తోచినంత వరకే నిజం అనుకోకండి. కంటికి కనబడింది కూడా ఉంది, నీ మనసుకు తోయని కూడా చాలా ఉన్నాయి ప్రకృతిలో, మంతు చిక్కనివి. కాబట్టి మనకు తెలిసిందే సార్వత్రికమైన భ్రమలో ఉండకండి. అందుకే కదా దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. అందులో ఉన్న ప్రతి మాట మన జీవితాన్ని, సంఘాన్ని ప్రభావితం చేసేటిదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. కుటుంబాల విషయంలో, సంఘంలో విషయంలో బీ కేర్ఫుల్. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగేనండి, గత వారం కూడా మనం కొన్ని మాటలు విన్నాం. మరొకసారి జ్ఞాపకం పెట్టుకొని ఈ వారం సంగతి ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువు మన అందరి కోసం చెప్పిన మాట, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకొని శక్తి గలవాడు అగునని చెప్పాడండి. ఇది పోయిన వారం మాట్లాడుకున్న మాట. ఎవరైనా సరే మాట యందు నిలకడగా ఉంటే, మాట యందు తప్పకుండా ఉంటే, మాట యందు లోపం లేకుండా ఉంటే, మాట్లాడడం తెలిసి ఉంటే సర్వ శరీరమే వాని కంట్రోల్లో ఉంటుందని చెప్పాడు. ఈ శరీరం, ఈ దేహం అనేది దైవానికి నిలయం, అది తప్పితే దెయ్యానికి కూడా ఆలయం. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? ఈ దేహం అనేది దేవునికి నిలయం. అది కనుక తప్పిందనుకోండి, దెయ్యానికి కర్మాగారం లాంటిది ఇది. కాబట్టి నీ దేహం నీ కంట్రోల్లో ఉండాలి, నీ ఆధీనంలో ఉండాలి అని అంటే దానికి ఫస్ట్ ఒకటి నువ్వు సాధన చేయాలని చెప్పాడు. దాని పేరు మాట. మాట అంటే తీయగా, స్లోగా, నెమ్మదిగా మాట్లాడడం కాదు.
అందులో విషయం ఉండాలి. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఈ మాటను కనుక మన స్వాధీనం, స్వాధీనం, నీ నాలుకను కనుక మనం స్వాధీనపరుచుకుంటే సర్వ ప్రపంచమైన ఈ శరీరాన్నే మనం కంట్రోల్ చేసిన వారం అవుతామని చెప్పాడు. దీనికి పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. దయచేసి చూసి ముందుకెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం కలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. స్వాధీనపరుచుకున్నాడు శ్రేష్ఠుడు. ఎవడు శ్రేష్ఠుడు అంటే పట్టణాలను జయించేవాడి కంటే, రాజ్యాలను జయించేవాడి కంటే తన మనసు, ఆలోచన ఉన్నది చూసారా, ఆలోచన, దీనిని కనుక సాధన చేసేవాడు, దీనిని కనుక స్వాధీనపరుచుకునేవాడు, దీనిని లోపరుచుకునేవాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు అని యాకోబు రాసిన పత్రికకు ఈ మాట బలమిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన మనసు విషయంలోనైనా మాట విషయంలోనైనా ఖచ్చితంగా సాధన అనేది అవసరం. సాధన అనేది అవసరం. దాన్ని స్వాధీనపరుచుకోవాలి. దాన్ని అది మనకు లోపెట్టట్టు చేసుకోవాలి. దానికి ఏంటి మరి, దాన్ని ఎలా మనం చేసుకోగలమంటే మన ముందున్న బైబిలే మనకు ట్రైనర్. మహాపరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడా, నాయన మీ కొరకు మేము గిన్నెడు చన్నీళ్ళిచ్చినా మరిచిపోలేని మీరు మీ నామములో ప్రకటిస్తే, అద్భుతాలు చేస్తే వందనాలు ప్రభువా. దెయ్యములు వెలగొడితే మీరెవరో నాకు తెలియదు అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాయన. ఎవరికో బట్టలిస్తే మీకిచ్చారని పరలోకాన్ని ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మా తలంపులు నాయన, మీ తలంపులను చేరుకోలేవు. మీ ఆలోచన ఉన్నతమైన దేవుడా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. మేము తీసుకుంటున్న నిర్ణయాలు, మేము చేస్తున్న పరిచర్య కక్షతోటేమో, కోపంతోటేమో దయతో మన్నించండి ప్రభువా. మా పరిచర్య కక్షతో ఉండకూడదు, క్రీస్తు ప్రేమపూర్వకంగా ఉండాలి నాయన. మా కోపాలు, మా సంతోషాలు, మా బాధలు, మా ఎమోషన్లు మిమ్మల్ని ఘనపరచవు దేవుడా. బాధ్యతయుతమైన నిర్ణయాలు తీసుకునే సహాయం చేయండి. బాధ్యతయుతంగా సంఘం పట్లను, సమాజం పట్లను, విశ్వాసుల పట్లను, సాటి వ్యక్తుల పట్లను మేమంతా శ్రద్ధ కలిగి బతికేలా సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్.